భయపడతావు అనుకుంటున్నావు? భయపడదట నువ్వే భయపడాలి దానికి రాదా గుర్తు పెట్టుకో. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ రోజు బ్లాగ్ అయితే మస్తు క్రేజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే నా ఏం మమ్మీ అలా బర్త్డే సక్కంతలే ఏం సక్కంతలే గైస్, నా బర్త్డే గైస్. సో 12th జూలై. సో నేను అయిపోయినా కదా. సో ఎల్లుండి బ్లాగ్ అంటే ఈరోజు బ్లాగ్ రేపు వస్తుంది. సో ఇప్పుడైతే నేను టెంపుల్ వెళ్తున్నా గైస్. స్నానం అయితే వేసిన. సో ఈరోజు లేట్ అయింది ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయింది గైస్. నాకు కొంచెం ఎయిటింగ్ అది కొంచెం పనులు అయితే లేట్ వండుకున్నాను. సో లేచిన బ్రష్ చేసిన స్నానం చేసిన. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినా. సో ఇదే మన బర్త్డే అవుట్ఫిట్. సో టెంపుల్కి వచ్చినాక ఇది చేంజ్ చేస్తా గైస్. ఇంకోటి కొత్త టీషర్ట్ ఉంది, సో అది వేసుకుంటా. మనం రామ్నగర్ హనుమాన్ టెంపుల్కి అయితే పోతాం ప్రతిసారి. సో ఇప్పుడు కూడా రామ్నగర్ హనుమాన్ టెంపుల్ పోయి సో మొక్కి సో మన సామాన్ అంటే తీసుకొని వచ్చేద్దాం గైస్. ఇలా గైస్ నేనైతే స్టార్ట్ అయిపోయినా. సో టెంపుల్కి ఇక్కడనే ఉంటుంది, రామ్నగర్లో ఉంటుంది. ఇది శివాలయం గైస్. ఇది సో ముందాటనే ఉంటుంది. గైస్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం అయినాక నేనైతే ఇప్పుడు నేషనల్ మార్ట్కి వచ్చిన. సో పోయి చూద్దాం గైస్. నేను కేక్ వేద్దామన్నా. సో చూద్దాం, చాకో చిప్స్ ఉంటాయి కదా అవి. సో అవి తీసుకుందాం. ఇంకేమైనా సామాన్ కనిపిస్తే అవి తీసుకుందాం గైస్. సో పోయి తీసుకొని ఇంటికి పోదాం గైస్. చలో గైస్ అయిపోయింది గైస్. ఇక తీసుకున్నాయా. సో బిల్ కట్టేనే ఇది. చలో పోదాం ఇప్పుడు. పోయి ఇంటికి చేసేద్దాం కేక్. బట్ టైగర్ బోండల్ ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ హ్యాపీ బర్త్డే టైగర్ బోండల్ చెప్ప టైగర్ మ్యావ్. చలో గైస్ ఇప్పుడైతే మనం కొంచెం చేంజ్ చేసుకుంటాం ఎందుకంటే బర్త్డే డ్రెస్ ఖరాబ్ కాదు కదా. సో వేరేది ఒక టీషర్ట్ ఉందని చెప్పిన కదా. సో అది మనం వేసుకున్నా టీషర్ట్ అప్పటికి డిస్కౌంట్ ఉంది. సో వేరే అది టీషర్ట్ వేసుకొని వస్తా గైస్. గైస్ పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. సో తీసుకోవచ్చు, క్రేజీ అయింది గైస్. ఇప్పుడు కేక్ వేస్తా గైస్. సో దీంట్లో కొంచెం రెడీ చేసి పెట్టుకుందాం. సో మళ్ళీ వేరే దాంట్లో పోసి వేద్దాం. ఫస్ట్ అయితే ఇక బేకింగ్ పౌడర్ ఉన్నది మన దగ్గర, అన్నీ ఉన్నాయి. సో ఇదిగోండి కోకో పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి వేద్దాం. ఫస్ట్ అయితే వితౌట్ ఎగ్ వేస్తున్నా నేను. సో చూద్దాం గైస్ ఇది ఎట్లా అవుతుందో. సో యూట్యూబ్లో చూసుకుంటే వేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు ఏమేమి వేయాలో. గైస్ చూడండి, ఓవెన్ ఓవెన్ అంటున్నా, ఎయిర్ ఫ్రైర్ కూడా ప్రీ హీట్ చేస్తున్నా 3 minutesకి 200 degrees పెట్టి. సో దీంట్లో ఏమేమి వేసినా అని చెప్తాను. సో ఫస్ట్ మైదా, ఇంకా పాలు, ఈ చాకో చిప్స్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ అండ్ బటర్ గైస్ ఇవే. సో ఫస్ట్ అయితే అవి మిక్స్ చేసుకున్నాను. యూట్యూబ్లో యూజ్ చేసినా గైస్. మీరు కూడా యూట్యూబ్లో చూసుకోరు, నాకు ఎప్పుడు నీకు అత్తలేదు ఇది. సో మనమైతే వేసేసినాం గైస్. సో ఇప్పుడు ఇది 180 degrees 20 minutes అన్నారు. సో చూద్దాం గైస్. మన దగ్గర అది కేక్లో వేసేది కూడా లేదు గైస్. సో మనం ఇప్పుడు దీని మీ గంజుతో అడ్జస్ట్ కాల. చూడండి గైస్ పెట్టేసిన. సో చాలు వేద్దాం. చాలు వేసి 200 కాదు కానీ 184. మనం 15 minutes పెడదాం. ఫస్ట్ 15 minutes అయినాక చూద్దాం అది ఎట్లా అవుతుందో గైస్. ఇప్పుడైతే మిక్స్ చేద్దామంటే పాలు ఎక్కని ఏమెక్కి అర్థమవుతుంది. నా దగ్గర అది కూడా లేదు గైస్ ఆ మిషన్. ఇక దీంతో ఇట్లా చేస్తుంది నేను. ఇది ఎంత టైం పడుతుందేమో, మొత్తం తింటున్నాయి ఇక్కడ మొత్తం గైస్. ఫైనల్లీ అయిపోయింది. సో చూసుకోవచ్చు. సో కానీ లోపల కొంచెం ఉడకనట్టున్నది గైస్. ఏం కాదని తీసేస్తున్నాం ఎందుకంటే పోయినసారి మాడిపోయింది. సో అది ఎట్లా నొక్కితే అడ్జస్ట్ చేద్దాం. ఇదైతే అవుతాం లేదు గైస్. ఇది ఇట్లానే పోసేద్దాం ఇక కట్ చేసి. సో చూద్దాం అది ఎట్లా అవుతుందో గైస్. నా బర్త్డే కేక్ అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి ఆ క్రీమ్ నేను కట్ చేసుకొని వేస్తా అనుకున్నా కానీ ఇది కట్ అవుతలేదు గైస్. ఇది రీపోతున్నది మొత్తం. సో ఇప్పుడు ఇది ఇట్లానే దీని మీదకి వెళ్ళి పోసినాం. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడదాం. డాడీ వచ్చినాక కట్ చేద్దాం. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయింది గైస్. డాడీ వచ్చిండు. హాయ్ గైస్. ఏ పొద్దు నుంచి కనిపించాలి, ఇప్పుడు వచ్చిండు డాడీ. డ్యూటీకి పోయిండు గైస్. ఇగో కేక్ ఎట్లా డాడీ కేక్. ఇది యుత్తన్న వస్తుంది నాకు. ఇది ఏం కేక్ ఏం కాదు గైస్. ఇంట్లో ఇట్లా అంటారు. ఎత్తా అన్నారు కానీ నేనే అద్దన్నా. ఎందుకు నేనే వేస్తా అని చెప్పి. ఎందుకంటే ఒకసారి వేసినాక ఇంకోసారి ఇప్పుడు వేస్తామని. సో నేనే అద్దన్నా. ఇది ఇప్పుడు కట్ చేద్దాం గైస్. ఏదైనా కేకే గైస్. చలో గైస్ ఇప్పుడు మనం అయితే మన కేక్ అయితే కట్ చేద్దాం. టైగర్ చప్పట్లు కొట్టాయి దానికి వేస్తా. చలో గైస్ పాట కూడా పాడతలేదు మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మీ. చలో గైస్ కట్ అయితే అయిపోయింది. మమ్మీ తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే సాయి. నాకు తిరగండి. ఇంకో డాడీ ట్రై నీకు.
హ్యాపీ బర్త్డే సాయి. థ్యాంక్ యూ. గైస్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో అన్నీ అయిపోయినాయి. సో మనమైతే 6:10కి అట్లా స్టార్ట్ అయిపోతాం ఎగ్జిబిషన్కి. టైగర్ లేక అయ్యా టైగర్ ఇంట్లో ఉంటాడు గైస్. టైగర్ అని ఫుడ్ వేసి మంచిగా బండ పెట్టి మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఇగో సుజాన్ బండి రాజైతే వచ్చిర్రు కేక్ కట్టడానికి. సో పోయి కట్టేసి మళ్ళీ ఇంటికి పోదాం గైస్. అందరు అయితే వచ్చేసిండ్రు. చెప్పురా అందరు. అదే చెప్పురా అదే చెప్పురా చెప్పురా. బండి అలిగిండు గైస్. హర్షాడు సర్ప్రైజ్ ఇచ్చింది హర్షాడు అయితే. థ్యాంక్ యూ. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే. నువ్వు గట్ల భయపడుతున్నావు. నేనైతే పోయి వచ్చేసిన కేక్ కడిగి మా ఫ్రెండ్ అయితే పంపించింది. డాడీ అవి ఎండికల కలర్ చూడండి అయితే ఇటు చెప్పి చెప్తాను. చూపి ఏ కలర్ అయినాయి అవి. అమ్మే డాడీ ఏ కలర్ అసలు అది డేంజర్ అయినాయి. అసలు అవి ఏం కలరు ఏమో డాడీ ఎట్లా నేను చూసుకొని ఎత్తుకో ఆయన అసలు నాకు అర్థం కాదు. ఎంటికెళ్ళావా నడవలేవా? నల్ల లేవు చూడ కలరే కనిపిస్తుంది. లైట్ కలర్. ఇగో మళ్ళీ బ్లాగ్లు వస్తా చూసుకో. లైట్ కలర్. అదే నువ్వేదో కలర్ తెచ్చుకున్నావు డాడీ కావాలని. మమ్మీకి తెలిసి తిడతామని కలర్ వేసుకున్నావు. గార్నియర్ అయిపోయింది. బుక్ అయిపోయిండు డాడీ. అదేం కలర్? అదేం కలర్? గార్నియర్ కలరే. గార్నియర్ కలర్. చలో పోనీయా. చలో పోదాం. చలో గైస్ టైగర్ కనుకైతే ఫుడ్ వేసేసినాం. సో టైగర్ కనుకైతే అక్కడ వండ పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో మనతోనైతే రాజా వస్తున్నాడు గైస్. ఇప్పుడే వచ్చినాం చూసుకోవచ్చు. టికెట్ 30 రూపీస్ 4 తీసుకుంటున్నాం గైస్. ఫస్ట్ అయితే మేము షాపింగ్ వచ్చినాం. మమ్మీ ఏమో కొంటదట. ఇక్కడ మొత్తం పాటలు నడుస్తున్నాయి గైస్. మన కాపీరైట్ కి ప్రాబ్లం వస్తుంది మాకు. సో చూస్తా ఇప్పుడు వాయిస్ అనేది చేస్తాను నేనైతే. సో మీకైతే వాయిస్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్. మైక్ కూడా తెలియదు. మైక్ చేస్తే అయిపోతుండే రాదా. మైక్ గంత మంచి మైక్ పెట్టుకొని మైక్ తెలియ గైస్. సో చూద్దాం ఇప్పుడు ఏమైనా దొరుకుతా లేదా అని గైస్. ఫస్ట్ టైం మేము ఇచ్చిన ఈ పోరాళ్ళ బండి ఎక్కినాం గైస్. మమ్మీ చాలా ఫోన్ బిగ్గితేనే పట్టుకున్నా గైస్. చాలా అయింది గైస్. మా ట్రైన్ చాలా అయింది. పురాణాల ట్రైన్. చలో ఇది అయినాక నెక్స్ట్ అవి కూడా ఎక్కిపిస్తాం మమ్మీని. ఎక్కుడే అవన్నీ మమ్మీ ఇది ఏం మమ్మీ పోరాళ్ళ లెక్క గీడు ఉన్నది గైస్. ఏం లేదు భయపడుతున్నా మమ్మీ. దీంట్లో ఏమున్నది ఏమీ లేదు. స్పీడ్ ఏడు ఏమి ఏడు స్పీడ్ దింపువాను మమ్మీ. ఇప్పుడు అతన్ని చెప్పు స్పీడ్ దింపు మమ్మీ. చెప్పు మమ్మీ. ఏం కాదు ఏంది కానీ పోరా లెక్క చూడండి. మజా వస్తాలు ఏమొస్తా ఏమి గైస్ అయిపోయింది గైస్. మమ్మీ అయితే భయపడలే. సో ఇప్పుడు మేము ఎడ్రా కొలంబస్ వెళ్తున్నాం గైస్. కొలంబస్ లో మమ్మీ ఇప్పుడు భయపడలేదు. అక్కడ డేంజర్ గా భయపెడదాం మమ్మీని గైస్. ఇప్పుడైతే మేము కొలంబస్ కి వచ్చినాం. మమ్మీ అయితే ఇదేం లేదంటున్నది. మమ్మీ ఫస్ట్ టైం, డాడీ కూడా ఫస్ట్ టైం ఇది ఎక్కుడు. సో చూద్దాం గైస్ ఇలా రియాక్షన్ ఎట్లుంటుందో. భయపడతావు అనుకుంటున్నావు? భయపడదట నువ్వే దానికి రాదా. గుర్తుపెట్టుకో గైస్, గుర్తుపెట్టుకోర్రి. నేను ఎన్నాడు భయపడాలని ఒక మాట అయితే అన్నారు. చలో గైస్ స్టార్ట్ అయిపోయింది. తమ్ముళ్ళు కూడా చలో లెట్స్ గో గైస్. భయపడాలి పట్టుకోమని మమ్మీ. పట్టుకో గైస్. డాడీ పట్టుకుంటా లేడు పట్టుకుంటాడు. వస్తుంది బరాబర్ వస్తుంది. ఆగ నీకు వస్తుంది. ఆగ ఉయ్యాలుగినట్టుంటా అంటున్నాడు డాడీ. ఆగ వస్తుంది డాడీ. ఎందుకు పట్టుకో డాడీ. పట్టుకో
నెక్స్ట్ లెవెల్ చూడండి. మమ్మీ ఏమంటలే, ఏమీ లేదు గైస్, మాకు అలవాటే గైస్, మమ్మీ అలవాటే. ఎట్లా పట్టుకున్నాడు మమ్మీ, ఎట్లా మమ్మీ, ఏం కాదు. ఇప్పుడైతే జాయింట్ వీల్ ఎక్కినాం. సో మమ్మీ అయితే ఫుల్ ఎక్సైటెడ్, భయం అన్ని. ఇంకా స్టార్ట్ కాలేదు. సో నేనైతే గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు మస్తు వాయిస్ వస్తున్నది. సో పోయినాక నాయిస్ రిడక్షన్ చేయాలా, మీకైతే వాయిస్ కొంచెం చేంజ్ వస్తుంది. గైస్ చూడండి గైస్, మేమైతే మొత్తం టాప్ లో ఉన్నాం. చూసుకొని వ్యూ మాత్రం నెక్స్ట్ ఉన్నది. ఇగో రాజా. హాయ్ గైస్, ఇప్పటి వరకు వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకోండి. గైస్ స్టార్ట్ అయిపోయింది. మమ్మీ భయపడతలేదు, భయపడతాది ఇప్పుడు, ఆగవు. మీ పేరు చెప్పండి తమ్ముడు. టిల్లు. నీ పేరు? హర్షిత్. నీ పేరు? కన్నా. నీ పేరు? గైస్ వీళ్ళ ఫ్రెండ్స్. మీ పేరు ఏం తమ్ముడు? మేఘనాథ్. మేఘరాజ్. నీ పేరు? గణేష్. సరే రేపు వస్తారు మీరు? ఓకే చలో గైస్, ఇంటికి వెళ్ళిపోదాం. గైస్ అయిపోయింది గైస్. ఇక నెక్స్ట్ అసలు ఎక్కువ మంది లేకుండే అది అడ్వాంటేజ్ అయింది మనకైతే. ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండే. ఎక్కినాం, స్టార్ట్ అయిపోయి ఒక 5 minutes అయితే ఆగినాం అంతే. సో ఎక్కువ మంది ఉంటే ప్రాబ్లం అవుతుండే గైస్. ఇక స్టార్ట్ కానీ మస్తు టైం పడుతుండే. మమ్మీ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. భయపడ్డా అన్నావు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో భయం పడ్డావు నువ్వు అంతే. ఎంజాయ్ చేసినావు నువ్వు, చేతులు వదిలేసినావు. మాకు భయం పట్టింది, నువ్వు చేతులు వదిలేసి. అదే నీకెట్లా? నెక్స్ట్ లెవెల్.
గైస్ ఇది వేరే అయితే అక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి గైస్, తక్కువనే ఉన్నాయి మంచిగా. సో ఇప్పుడైతే గైస్ సీదా ఇంటికి వెళ్తున్నాం. సో టైం దగ్గర 9 అవుతుంది మనం ఇంటికి పోవాలంటే, 8:45 అవుతుంది. సో మనం వచ్చి ఎగ్జాక్ట్ 1.5 hour 1 hour 40 ఇట్లా మినిట్స్ అయింది. సో ఇంటికి పోయి ఇక మీతో అయితే కలుస్తా గైస్. చలో ఇంటికి పోదాం. సో గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చినాం. సో ఇప్పుడైతే నేను చేంజ్ చేసుకొని తిన్నాక ఎడిటింగ్ చేయాలా. సో ఎడిటింగ్ చేయాలి మంచిగా, మస్తు టైం పడుతుంది. సో టైం చూడండి 9 అవుతుంది, 9:05 అవుతుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బాయ్ గైస్.